క్యూ న్యూస్ ఆఫీస్ పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన జాగృతి నాయకులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి తీన్మార్ టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తీన్మార్ టీం నాయకులు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మల్లన్నపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని, కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్యూ న్యూస్ ఆఫీసు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి మీద కల్వకుంట్ల కవిత గూండాలు రౌడీ మూకలు ఎలాగైతే దాడి చేశారో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా చూడడం జరిగింది. కేవలం తీన్మార్ మల్లన్న గారు మొన్న బీసీ పార్టీ పెడతా అని అనౌన్స్ చేసిన క్రమం లోపల ఈ అగ్రకుల వర్ణాల పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళందరూ ఒకటైపోయి ఈరోజు తీన్మార్ మల్లన్న గారి మీద ప్రత్యక్షమైనటువంటి దాడిలో తీరడం జరుగుతుంది. అదే క్రమం లోపల జాగృతి ఏదైతే రౌడీ మూకలున్నారో వాళ్ళు నిన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ లోపలికి చొచ్చుకపోయి గన్మెన్ రివాల్వర్ లాక్కొని మల్లన్న గారిని హత్య చేయడానికి ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు ఎవరైతున్నారో రౌడీ ముఖలు వాళ్ళను వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేపించి వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే కల్వకుంట్ల కవితను ఏదైతే కవిత గారు ఎమ్మెల్సీ పదవి ఉందో ఆ శాసన మండలి పదవికి వారిని వెంటనే డిస్క్వాలిఫికేషన్గా మండలి చైర్మన్ గారు వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి దాడులు గత ప్రభుత్వంలో 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను వాళ్ళు 23%కి గత ప్రభుత్వ సీఎం అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 23%కి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం అని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని తయారు చేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మల్లన్న గారు ఏమన్నారు, మీకు మాకు కంచం పొత్తు మంచం పొత్తు అనేది మన తెలంగాణలో ఒక సామెత. ఒకదాన్ని పట్టుకొని మల్లన్న గారిని హత్య చేయడానికి నేను ఆఫీస్కి ఏదైతే వెళ్ళి ఆఫీస్ లోపలికి చొచ్చుకొని అద్దాలు పగలగొట్టి అలాగే దాడి చేసిన దాన్ని తెలంగాణ యావత్ బీసీ సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. కనుక కల్వకుంట్ల కుటుంబం మీద వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి.